భారత్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ అయితే వచ్చారు. అయితే దాదాపు కొద్ది సంవత్సరాల తర్వాత ఆయన మళ్ళీ భారత్కు వచ్చిన మనం చూస్తున్నాము. నిన్న డైరెక్ట్గా మోదీ తనకు స్వాగతం పలకడానికి అయితే వెళ్లారు. ఇక ప్రైమ్ మినిస్టర్ మోదీ వాహనంలోనే ఇటు పుతిన్ సైతం ఎక్కిన సందర్భం మనం చూసాము. అయితే ఇద్దరి మధ్య కూడా దౌత్యపరమైన అంశాల గురించి చర్చించబోతున్నారు. ఇక యుఎస్ తారీఫ్ల మోత మోగిస్తున్న ఈ వేళ ఇటు పుతిన్ పర్యటనకు సంబంధించి అసలు ఎలాంటి అప్డేట్తో బయటకు రాబోతున్నారు, ఇరు దేశాలు కూడా ఎలాంటి వాటిపై చర్చించుకోబోతున్నారు అనేది ఉత్కంఠభరితంగా మారింది. దౌత్యపరమైన అంశాలతో పాటు మరిన్ని అంశాలపై అంటే చమురు సరఫరా, అణు ఇంధన రంగంపై కూడా వీళ్ళిద్దరి మధ్య చర్చ వచ్చే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ఇంకా ఇప్పటి వరకు S-400 విమానాల గురించి మనకు తెలిసిందే. అయితే మో నెంబర్ ఆఫ్ దెమ్ అట్ ద సేమ్ టైం S-57 యుద్ధ విమానాల గురించి సైతం కూడా మాట్లాడుకునే అవకాశం కనిపిస్తోంది. వీటిపై కొనుగోళ్లపై చర్చించబోతున్నారు మోదీ పుతిన్. ఇక పుతిన్ భారత పర్యటనతో పాక్ వెన్నులైతే వణుకు పుడుతున్న వైనం మనం చూస్తున్నాము. రీసెంట్ గా ఆపరేషన్ సింధూర్ అనంతరం కూడా పాక్ వెనక్కి తగ్గి మళ్ళీ ఇటు టెర్రరిస్ట్ అటాక్స్ కు సిద్ధమవుతున్న వైనం అప్పట్లో మనం చూసాము. అయితే ఈ తరుణంలో పుతిన్ పర్యటన ఇటు పాక్ కు సైతం భయాందోళన గురించేసే అంశంగానే మనం చెప్పుకోవచ్చు. అయితే ఉన్న పలంగా పాకిస్తాన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫారెన్సిక్ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆసిమ్ మునీర్ నియామకం అయిపోయారు. ఇక గత కొన్ని రోజులుగా ప్రభుత్వం సైన్యానికి మధ్య కొన్ని విభేదాలు సైతం పాకిస్తాన్లో కనిపిస్తున్నాయి. అయితే ఈ పదవి నియామకంలో తీవ్ర జాప్యం ప్రదర్శించింది పాక్ ప్రభుత్వం. ఇక షెహబాజ్ షరీఫ్ కావాలనే ఆలస్యం చేస్తున్నట్లుగా సైతం అప్పట్లో వార్తలు వచ్చాయి. పుతిన్ భారత పర్యటన నేపథ్యంలో భయపడిపోయినట్టుగా పాకిస్తాన్ క్లియర్గా ప్రతి ఒక్క దేశానికి కూడా అర్థమవుతోంది. అండ్ పాకిస్తాన్ తనకి తానే ఆ భయానికి సంబంధించిన సంకేతాలను ప్రపంచానికి చూపిస్తూ వచ్చింది. హుటాహుటిన ఆసిమ్ మునీర్కు CDFగా బాధ్యతలు అప్పగించేశారు అప్పట్లో. ఇక ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి భవన్ సందర్శన ఉంటుంది. ఇటు భారత్లో పుతిన్కు సంబంధించి ఇక 11:30 రాజ్ఘాట్లో బాపుకు పుతిన్ నివాళులర్పిస్తారు. 11:50 మోదీతో ఏకాంతంగా భేటీ కాబోతున్నారు. ఈ ఏకాంతంగా భేటీ సందర్భంగానే ఈ భేటీలో ఎటువంటి వాటిపై డిస్కస్ చేసుకోబోతున్నారు అనేది కీలకంగా మారింది. ఇక మళ్ళీ రాత్రి 7 గంటలకు రాష్ట్రపతి ముర్ముతో సమావేశం ఉంటుంది. 9 గంటలకు భారత పర్యటన ముగించుకొని రష్యాకు వెళ్లిపోతారు రష్యా అధినేత పుతిన్. అయితే ఇటు పుతిన్ అండ్ మోదీకి సంబంధించిన భేటీలో ఎటువంటి చర్చ ఉండబోతోంది, ఇటు S-400 విమానాలకు సంబంధించి ఇట్లా దౌత్యపరమైన అంశాలకు సంబంధించి కూడా మాట్లాడుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే యుఎస్ విధిస్తున్న ప్రెషర్తో ఇవాళ వీళ్ళిద్దరి భేటీ ఎలా ఉంటుంది అనే కోణంలో కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నవని మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇటు భారత పర్యటన, పుతిన్ భారత పర్యటనను ఎలా చూడాలంటారు? చర్చలు అంటే ఇటు ప్రైమ్ మినిస్టర్ అండ్ పుతిన్ చర్చల అనంతరం కూడా ఏ విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందనుకోవాలి? రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటన కొనసాగుతుంది. పర్యటనలో భాగంగా అంటే 2 రోజుల పర్యటనలో భాగంగా నిన్న సాయంత్రం రష్యా అధ్యక్షుడు ఢిల్లీలోని ఎయిర్పోర్ట్ కు 6:30 చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆయనకి ఘన స్వాగతం పలికారు. ఇటు భారత సాంప్రదాయ విషయాలతో కళాకారులు పుతిన్ కు స్వాగతం పలికారు. ఇక అక్కడి నుంచి ప్రతి దేశానికి ఏ దేశానికి వెళ్ళినా సొంత కారులోనే పుతిన్ ప్రయాణిస్తుంటారు. కానీ నిన్న మాత్రం భిన్నంగా ప్రధాని నరేంద్ర మోడీ వాహనంలో ఇద్దరు కలిసి ప్రధాని అధికారిక నివాసానికి వెళ్లారు. అయితే ఈ పర్యటనలో భాగంగా 25 కీలక ఒప్పందాలపై అవగాహన ఒప్పందం కుదిరే అవకాశం ఉన్నట్టుగా కూడా సమాచారం అయితే అందుతోంది. అయితే ప్రధానంగా ఈ వాణిజ్య రక్షణ రంగాలపై, అణు విద్యుత్ రంగాలపై కూడా ఇద్దరి మధ్య ఇద్దరు నేతల మధ్య కీలక చర్చలు జరగనున్నాయి. ఇక ఈ 5 రెజిమెంట్ల S-400 రూపే అనుసంధానం, అణు సహకారంతో పలు కీలక ఒప్పందాలపై సంతకాలకి అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు S-500 Su-57 యుద్ధ విమానాల కొనుగోలుపై కూడా చర్చ జరగనుంది. ఈ S-400 సంబంధించి గతంలోనే ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరింది. దానికి సంబంధించి 2026 సంవత్సరంలోనే రష్యా డెలివరీ ఇవ్వబోతోంది. అది ఈ S-400 కూడా గతంలో మనం ఆపరేషన్ సింధూర్ సమయంలో ఈ S-400 అనేది భారత్ కు పాకిస్తాన్ ఎదురులో కీలకంగా పనిచేశాయి. దాని ద్వారా ఇటు పాకిస్తాన్ పై దాడులు కూడా చేసింది భారత్. ఇక ఇరు దేశాల మధ్య 2030కి నాటికి $100 బిలియన్ వాణిజ్యమే లక్ష్యంగా ఇద్దరు పనిచేసే విధంగా ఒప్పందం అనేది కుదుర్చుకోబోతున్నారు. భారత రక్షణకు సహకారం అందిస్తామంటూ కూడా నిన్న రక్షణ శాఖ మంత్రి, రష్యా రక్షణ శాఖ మంత్రి, భారత రక్షణ శాఖ మంత్రితో కూడా సమావేశం జరిగింది. ఇద్దరి మధ్య కూడా రక్షణ రంగానికి సంబంధించి ఒక అవగాహన కూడా కుదిరింది. ఇక నిన్న భారత్ చేరుకున్న పుతిన్ ను తన అధికారిక నివాసానికి తీసుకెళ్లి అక్కడ ఇండియా ఎయిర్పోర్ట్ ఇద్దరి మధ్య కొన్ని కీలక చర్చలు కూడా జరిగాయి. ఇక ఈ రోజు ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి భవన్ లో త్రివిధ దళాల
గౌరవ వందనాన్ని పుతిన్ స్వీకరిస్తారు. 11:30 మహాత్మా గాంధీ సమాధి రాజ్ఘాట్ చేరుకుని అక్కడ నివాళులు అర్పిస్తారు. తర్వాత 11:50 హైదరాబాద్ హౌస్ లోని ఇండియా దగ్గర ఉన్న హైదరాబాద్ హౌస్ ఏదైతుందో ఆ హౌస్ లో ఇండియా రష్యా 23వ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో అలాగే ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటారు. అక్కడ కూడా కీలక చర్చలు జరగనున్నాయి. మొత్తం 2 గంటల పాటు ఈ సమావేశం సాగుతుంది. ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాలు బలోపేతం చేయడం, బయటి ఒత్తిళ్ల నుంచి ఇరు దేశాల వాణిజ్యాన్ని కాపాడటం, పౌర అణు ఇంధన సహకారం, ఎరువుల రంగంలో సహకారం పెంపొందించుకోవడం, యూరోపియన్ ఎకనామిక్ యూనియన్ తో భారత్ ప్రతిపాదించిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం సహా పలు అంశాలు అనేది ఈ మధ్య చర్చకు రానున్నాయి. మొత్తం 25 ఒప్పందాలను చేసుకునే అవకాశం ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. దానికి సంబంధించి 2 గంటల పాటు హైదరాబాద్ హౌస్ లో కీలక సమావేశం జరగబోతోంది. ఈ సమావేశంలో రష్యాకు చెందిన 7 మంత్రులు కూడా పాల్గొనబోతున్నారు. పెద్ద ఎత్తున ముడి చమురు కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో పెరిగిపోతున్న వాణిజ్య లోటు ఏదైతుందో భారత్ లో ఈ భేటీలో ప్రధానంగా ప్రస్తావించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎక్కువగా రష్యా నుంచి మనం దాదాపు సంవత్సరానికి లక్షల కోట్ల అంటే దాదాపు 5.8 లక్షల కోట్ల వరకు కూడా దిగుమతి చేస్తున్నాం. రష్యాకు సంబంధించిన అన్ని వస్తువులు కానీ చమురు కానీ ఇతర అనేక ముడి పదార్థాలు కూడా మనం దిగుమతి చేసుకుంటున్నాం. కానీ భారత్ నుంచి ఎగుమతి అనేది దాదాపు 45,000 కోట్లకు, అంటే 1,00,000 కోట్లు కూడా లేదు. దాన్ని పెంచాలి అనేది ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. ఈ శిఖరాగ్ర సమావేశంలో 25 ఒప్పందాలతో పాటు వాణిజ్య పరంగా కూడా బలోపేతం 100 బిలియన్లు 2030 నాటికి $100 బిలియన్ లక్ష్యంగా ఇద్దరి మధ్య బంధం ఉండాలి, ఆ విధంగా పనిచేయాలని ఒక ఒప్పందం కుదుర్చుకోబోతున్నారు. కానీ రష్యా నుంచి మనం దిగుమతి చేసుకునే వస్తువులు మొత్తం వాల్యూ అంతా కూడా 5,80,000 కోట్ల వరకు కూడా 80,000 కోట్ల వరకు కూడా మనం దిగుమతి చేసుకుంటుంటే ఎగుమతి మాత్రం 45,000 కోట్ల వరకు, రష్యా మాత్రం 45,000 కోట్ల వరకు మాత్రమే మన వస్తువులు కానీ మనకు సంబంధించిన అనేక వాణిజ్య రంగాలకు సంబంధించిన వస్తువులు కానీ దిగుమతి చేసుకుంటుంది. కానీ దీనికి కొంచెం పెంచాలి. మనం ఏదైతే 5 లక్షల కోట్ల వరకు వారికి ఇన్కమ్ ఇస్తున్నామో మనకు కూడా అదేవిధంగా ఇన్కమ్ వచ్చేలాగా చర్చలు ఈ సమావేశంలో జరగబోతున్నట్లు కూడా తెలుస్తోంది. మొత్తం 4 సంవత్సరాల తర్వాత పుతిన్ భారత్ కు వచ్చారు కాబట్టి ఇద్దరి మధ్య ఒకవైపు భారత్ పైన అమెరికా విధిస్తున్న సుంకాల నేపథ్యంలో ఈ భేటీ కూడా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. 50% టారిఫ్ విధించారు ట్రంప్. దానికి సంబంధించి ఎక్కడైతే రష్యాలో చమురు కొనుగోలు చేస్తున్నారో దాన్ని కొనుగోలు చేయడం ద్వారా మీకు మరింత టారిఫ్ విధించే అవకాశం ఉన్నట్టు కూడా వార్నింగ్ ఇచ్చారు. ఇచ్చిన వార్నింగ్ ప్రకారమే 50% టారిఫ్ విధించారు. ఇప్పుడైతే సేమ్ టైం ఇద్దరు కూడా కలిశారు కాబట్టి ఫర్దర్ గా ట్రంప్ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారని చూడాల్సి ఉంది. కానీ దేశ ప్రయోజనాల కోసం మేము ముందడుగు వేస్తాం, వెనక్కి తగ్గమంతా కూడా భారత ప్రభుత్వం గతంలోనే ట్రంప్ హెచ్చరికలను పట్టించుకోకుండా ముందుకు కొనసాగింది. రష్యా దగ్గర చమురు కొనుగోలు చేస్తామని చెప్పింది. ఇప్పుడు ఎట్ ద సేమ్ టైం అక్కడ అగ్రదేశాన్ని వ్యతిరేకించాం కాబట్టి మనకి కూడా ఇన్కమ్ అనేది పెరగాలి. ఈ నేపథ్యంలోనే ఆ ఇన్కమ్ సంబంధించి కూడా ఇద్దరి మధ్య ఒక అవగాహన ఒప్పందం కూడా కుదిరే అవకాశం కనిపిస్తుంది. దాదాపు 5 లక్షల కోట్లు ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది రష్యాకు వెళ్తుంది. మనకు కేవలం 45,000 కోట్ల వరకు మాత్రమే ఇన్కమ్ వస్తుంది అనేది ప్రధానంగా మనకు వస్తున్న గణాంకాల ప్రకారం తెలుస్తోంది. ఈ రోజు మళ్ళీ రాత్రి అంటే హైదరాబాద్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేస్తాం. తర్వాత ఇద్దరు కూడా సమావేశం యొక్క సారాంశం, ఎటువంటి ఒప్పందం గురించి, ఎటువంటి ఒప్పందాలపైన సంతకం చేసుకున్నారనేది కూడా మీడియా సమావేశం ఇద్దరు కూడా వెల్లడిస్తారు. తర్వాత రాత్రి 7 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చే విందులో ఇరు దేశాధినేతలు పాల్గొని అక్కడి నుంచి 9 గంటలకు తిరిగి భారత పర్యటన ముగించుకుని సొంత దేశానికి పుతిన్ చేరుకోనున్నారు. ఎస్, థ్యాంక్ యూ శివ. మొత్తానికి ఇటు పుతిన్ భారత్ పర్యటన ఇప్పుడు ప్రపంచ దేశాలందరూ కూడా భారత్ వైపు చూసే ఒక అంశంగా మారింది. అయితే ప్రెసెంట్ ఇటు యుఎస్ విధిస్తున్న తారీఫ్ల ప్రెషర్ కానివ్వండి, లేకపోతే రష్యాపై విధిస్తున్న ప్రెషర్ కానివ్వండి, వీటన్నిటితో కూడా ఇటు భారత్ ఇటు పుతిన్ పర్యటన ఎలా ఉండిపోతోంది, పుతిన్ ప్రధాని మోదీ మధ్యలో ఎటువంటి చర్చలు రాబోతున్నాయి అనేది ప్రధాన అంశంగా మారబోతోంది. అయితే ఈ ఫ్యూయల్ ఎక్స్చేంజ్కు సంబంధించి కూడా వీళ్ళిద్దరూ చర్చించుకునే అవకాశం అయితే లేకపోలేదు. అట్ ద సేమ్ టైం S-400కు సంబంధించిన అంశాలపై కూడా మరిన్ని S-400ను తీసుకొచ్చుకునే విధంగా కూడా ఇక్కడ దౌత్యపరమైన అంశాలపై కూడా ఇటు చర్చించుకోబోతున్నట్టుగా అర్థమవుతోంది. ఇక పుతిన్ భారత పర్యటనతో ఇటు పాకిస్తాన్ అయితే అలర్ట్ అయిన సంకేతాలు క్లియర్గా ప్రపంచానికైతే అర్థమవుతున్నాయి. అయితే ఇవాళ రాత్రి 8 గంటలకు మళ్ళీ పుతిన్ తిరుగు ప్రయాణం అవుతారు. అయితే పుతిన్ తిరుగు ప్రయాణం అనంతరం కూడా ఇటు ప్రపంచ దేశాలకు అసలు వీళ్ళిద్దరి మధ్య ఎటువంటి చర్చలు జరిగాయి అనేది తెలియబోతుంది.